ऐसा करना यार, पैसा करता बत्ता करता अस्मोक रेडी ఉంది अस्मोक ఒక్కసారి రెడీ నా ముందు ఇలా ముందు హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ భరత్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిత్రమందిర్ స్టూడియోలో ఉన్నాము. విజయ్ ఆడియో వీడియో ఛానల్కి ఒక అద్భుతమైన తీజ్ ఫెస్టివల్ సాంగ్ని మనం ఇక్కడ షూట్ చేస్తున్నాము. నా రైట్ బాక్స్లో శేఖర్ మాస్టర్, ద ట్రెండింగ్ స్టార్, ట్రెండ్ సెట్టర్, ట్రెండ్ క్రియేటర్, వైరస్ ప్రాక్టీస్ చేపిస్తున్నారు. నా రైట్ బాక్స్లో ఒకసారి చూడండి, చాలా అద్భుతంగా వస్తుంది సాంగ్. మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఒక 80% కంప్లీట్ అయిపోయింది. ఈ సాంగ్లో మెయిన్ లీడ్ ఆర్టిస్ట్గా స్వప్నాలి రాథోడ్ అండ్ విజయ్ కుమార్, జబర్దస్త్ పవన్ అండ్ మహారాష్ట్ర నుంచి గీతాంజలి అనే పర్సన్స్ ఈ సాంగ్లో నటిస్తున్నారు. ఈ సాంగ్కి కొరియోగ్రాఫర్గా శేఖర్ మాస్టర్ అండ్ డిఓపిగా కమలి పటేల్ చేస్తున్నారు. ఇంత అద్భుతమైన పాటని మ్యూజిక్ అందించిన పర్సన్ మదిన్ ఎస్కే గారు అండ్ రాసింది శ్రీనివాస్ గారు, పాడింది స్వప్నాలి రాథోడ్ అండ్ విజయ్ కుమార్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సాంగ్, చాలా జోస్తో కూడిన ఈ సాంగ్. మరికొద్ది రోజుల్లో బంజారా విజయ్ ఆడియో వీడియోస్ అనే ఛానల్లో ఈ సాంగ్ ఫుల్ సాంగ్ రాబోతుంది. సో తప్పకుండా ఈ సాంగ్ని మీరు ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించండి. ఒకసారి చూడండి, నా రైట్ బాక్స్లో షూటింగ్ జరుగుతున్న తీరును ఒకసారి చూడండి. ఒకసారి పులి లైట్ మ్యాన్, నాకు లైట్ అంటే నేను కొంచెం అందంగా కనిపించాలి కదా, కాబట్టి మా పులిగాడు లైట్ పట్టుకున్నాడు. అయినా కూడా నేను కర్రగా కనిపిస్తాను. ఏంట్రా అందంగా కనిపించాలి కదా, నేను నా ఫ్రంట్కి వెళ్ళి పట్టుకోరా. ఇప్పుడు ఎంత తెల్లగా అంత అద్భుతంగా ఉన్నాను. ఒకసారి చూడండి మన పవన్ గారు అండ్ చూడండి ఒకసారి. పులి ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ఇది ఇంకో ఛానల్ కదా, నీ లైట్ నువ్వు పట్టుకుంటే నేను కర్రే కనిపిస్తున్నా కదా. చెప్పు. ఓకే పెట్టేసే, బంద్ చేసే. ఒకసారి చూడండి శేఖర్ మాస్టర్ ఎంత అద్భుతంగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చూడండి భవిత వాళ్ళ అసిస్టెంట్ ఎంత అద్భుతంగా కొరియోగ్రఫీ మెలకువలు నేర్పిస్తున్నారు కో డాన్సర్స్కి. అండ్ పవన్ చూడండి ఒక్కసారి, అచ్చంగా మా బంజారా అమ్మాయిలాగా కనిపిస్తుంది. తర్వాత అండ్ ఇటు ఇదంతా షూటింగ్ జరుగుతూ ఉంటే ఇదంతా ప్రేక్షకులు. ఏదో క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడుతూ ఉంటే సచిన్ టెండూల్కర్ లేదంటే మన రాహుల్లో వీళ్ళు ఆడుతుంటే ప్రేక్షకులు స్టేడియంలో ఎట్లా కూర్చుంటారు అట్లా కూర్చున్నారు. ఒకసారి కష్టపడేటట్టు లేదురా, అక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడుతా అంటే ఇక్కడ నువ్వు చూస్తున్నట్టు ఉంది. ఒకసారి చూడండి ఎంత జోష్ఫుల్గా ఉందో, ఎంత అద్భుతమైన పాట. మరికొద్ది రోజుల్లో విజయ్ ఆడియో ఛానల్ రాబోతుంది. తప్పకుండా చూసి ఆదరించండి.
తనకు మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఎందుకంటే ఈ భారీ బడ్జెట్తో చేస్తున్న ఈ సాంగ్ దాదాపు ఒక 3 నుంచి 5 లక్షల రూపాయలు. ఎక్కడ యూట్యూబ్, ఎక్కడ చిత్రమందిర్ స్టూడియో, ఇక్కడ రెంట్ తీసుకుంటారు. దాదాపు ఇక్కడ ఒక రెంట్ తీసుకోవాలంటే 30,000 రూపాయలు ఖర్చు. దాదాపు లైటింగ్, జనరేటరు, ఏదో ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మారుమూల ప్రాంతంలో ఆ పొలాల దగ్గర చేసుకుంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. సో తను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక పాటని మంచి అద్భుతంగా క్రియేట్ చేసి నేను ఆడియన్స్కి ఇవ్వాలి, ఒక మంచి అద్భుతమైన కంటెంట్ అని చెప్పేసి విజయ్ గారు అనుకున్నారు కాబట్టి, ఇంత అద్భుతంగా తీసుకున్నారు కాబట్టి తనకు కూడా మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ పాట మీరు చూసిన తర్వాత 10 మందికి షేర్ చేయాలి, 10 మందితో లైక్స్ కానీ కామెంట్స్ కానీ తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. సో తద్వారా మీరు ఎంతమంది లైక్ కానీ కామెంట్ చేస్తే తన ఛానల్ రికమెండేషన్లోకి వెళ్తుంది. సో ఈ పాట అంత ప్రమోషన్లోకి వెళ్తుంది. సో ఈ పాట 10 మందికి రీచ్ అయింది అనుకోండి, తనకు డబ్బులు వస్తాయి. ఇంకా ఇలాంటి పాటలు ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాడు. ఇలాంటి పాటలు ఇంకా చాలా తీస్తూ ఉంటాడు. సో కాబట్టి చూడండి ఒక్కసారి, మన మెయిన్ లీడ్ ఆర్టిస్ట్ ఇప్పుడే వచ్చారు, స్వప్నాలి రాథోడ్. చాలా అద్భుతంగా డ్రెస్ అయితే అద్భుతం ఉందండి. సో అదండి, నేను ఇంకా ఎక్కువ చెప్పను. ఎందుకంటే యూట్యూబ్లో మనం ఎంత తక్కువ బడ్జెట్లో చేసుకుంటే అంత ఎక్కువ రాబడి, ఎక్కువ అమౌంట్ని మనం ఆర్జించవచ్చు. మనం ఎంత ఎక్కువ అమౌంట్ పెడితే అంత అమౌంట్ రాదు. యూట్యూబ్లో ఎంత డబ్బులు వస్తాయి ఏందనేది మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. సో అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి చాలా కష్టపడి ఈ పాటని మదిన్ గారు రాత్రింబవళ్ళు కష్టపడి చేశారు. సో తను చేసిన మ్యూజిక్కి పాపం ఇక్కడ చాలా ఇంత మంచి అద్భుతంగా ఒక 3 నుంచి 5 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నారు. సో కాబట్టి ఆ డబ్బులు రావాలంటే దాదాపు ఇది 20 మిలియన్ల తీసుకోవాలి. సో ఆ 20 మిలియన్ల తీసుకోవాలంటే అది మీతోనే అవుతుంది, ఎవరితో కాదు. మీరంటే ప్రేక్షకులు, మీరు 10 మందికి పంపించాలి, 10 మందితో స్టేటస్ పెట్టించాలి, అండ్ లైక్స్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ నేను ఎందుకు పదే చెప్తున్నానంటే, ఆ ప్రొడ్యూసర్ బాధపడేది నాకు తెలుసు. ఒక పాట పోయిందంటే 10 పాటలు వస్తాయి, ఒక పాట ఫెయిల్ అయిందంటే ఏ పాటలు రావు. ఎందుకంటే ఒక పాటకు దాదాపు మేము 5 నుంచి 7-8 లక్షల దాకా ఖర్చు పెడతాం. సో ఆ బాధ ఏందో మాకు తెలుసు. సో అది ప్రేక్షకులు తెలియదు. కాబట్టి నేను ఇంకా ముందు రాబోయే వీడియోలో ఇంకా నేను చాలా చెప్తాను, అసలు ఏంటిది, ఎలా, ఏమిటి అనేది. సో కాబట్టి ప్రస్తుతానికైతే ఈ తీజ్ పండుగ పాట విజయ్ వీడియో ఛానల్ రాబోతుంది. చాలా అద్భుతంగా చేస్తున్నాము. కాబట్టి ఈ పాటను మీరు ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో చూసిన తర్వాత నా ఛానల్లో కామెంట్ పెట్టండి. అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది, బాగుంటే బాగుందని చెప్పండి, బాగలేకపోతే బాగలేదని చెప్పండి. తద్వారా నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్కి నేను చేంజెస్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. బాల్